మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ వైపు రష్యా బలంగా నిలబడింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అయితే పుతిన్ వ్యాఖ్యల్ని కొట్టిపడేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుతిన్ ముందు యుక్రెయిన్ సంగతి చూడు, అక్కడ చర్చలు జరుపు, ఆ తర్వాత ఇరాన్ గురించి ఆలోచించు అంటూ కూడా ట్రంప్ వెటకారించడం జరిగింది. అయితే పుతిన్ మాత్రం మీరు సైనిక చర్యకు దిగితే మేము ఇరాన్ వైపు నిలబడాల్సి వస్తుందని కూడా ట్రంప్కు కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం జోలికి వెళ్లొద్దని, అక్కడ ఎలాంటి దాడులు చేయొద్దని రష్యా ఇజ్రాయెల్ కి సూచించడం జరిగింది. ఇదిలా ఉంటే అమెరికా మరో స్టెప్ తీసుకుంది. పశ్చిమాసియాలోని తమ బేస్లను ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించినట్టుగా రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఏ క్షణమైనా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా బేస్లపైన బాంబులు వేయొచ్చని కూడా తెలుస్తోంది. పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఇరాన్ మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అయ్యేలా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నమాట. బుషెహర్ కు రష్యాకు మధ్య న్యూక్లియర్ కోఆపరేషన్ ఉంది. ఇది 1992లో మొదలైంది. మొదటి ప్లాంట్ ను రష్యా 2011లో పూర్తి చేసింది. ఇంకో 2 ప్లాంట్ల నిర్మాణం 2017 నుంచి కొనసాగుతోంది. బుషెహర్ లో రష్యాకు చెందిన న్యూక్లియర్ నిపుణులు 300 మంది వరకు ఉంటారు. ఇజ్రాయెల్, అమెరికా 2 దేశాలు ఇరాన్లోని అణు స్థావరాలను టార్గెట్ చేయడం, నటాంజ్తో పాటు ఫోర్డో న్యూక్లియర్ సెంటర్లపై వరుసగా బాంబులు వేస్తూ ఉండడంతో రష్యా మేలుకుంది. బుషెహర్ పైన ఎలాంటి దాడిని సహించబోమని చెప్తోంది. అయితే రష్యా హెచ్చరికలను అమెరికా పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారబోతోంది. ఇక్కడ ఒకవేళ బుషెహర్ పైన బాంబు దాడి జరిగితే రష్యా ఖచ్చితంగా ఇరాన్ వైపు నుంచి యుద్ధంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇటు అమెరికా ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ను పేల్చేందుకు అతిపెద్ద బంకర్ బస్టర్ GBU-57 ప్రయోగించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫోర్డో ఇరాన్లోని ఎత్తైన కొండ కింద సొరంగంలో నిర్మించారు. కనీసం భూమి ఉపరితలం లోపల 80 నుంచి 90 మీటర్ల లోతులో ఉంటుందని కూడా తెలుస్తోంది. GBU-57 ప్రయోగిస్తే ఖచ్చితంగా ఈ ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ను పేల్చేయొచ్చని తెలుస్తోంది. ఇటు రష్యా అటు అమెరికా ఎంటర్ అయితే మూడో ప్రళయం మొదలైనట్టే అని యుద్ధ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల్, ఇరాన్ పై దాడి చేయడం అమెరికాకు అంత ఈజీ కాదు, దానికో లెక్క ఉంటుంది అని కూడా తెలుస్తోంది. అమెరికా నేరుగా ఇరాన్ పై దాడి చేస్తుందా? డొనాల్డ్ ట్రంప్ దాడికి నాయకత్వం వహిస్తారా? ఏమంటారు మీరు? దానికి ఒక విషయం చాలా స్పష్టంగా చూడాలి. ఇక్కడ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? ఫస్ట్ పాయింట్, ఈ టార్గెట్ చుట్టే మొత్తం కథంతా కనిపిస్తుంది. ఇరాన్ని ఎందుకు టార్గెట్ చేశారంటే ఇరాన్ అణ్వాయుధాల్ని తయారు చేయకుండా అడ్డుకోవడం. రెండోది వచ్చేసి అమెరికాతో ఇరాన్ ఖచ్చితంగా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. అప్పటి వరకు ఇరాన్ పైన ముప్పేట దాడి జరుగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇరాన్లో ఉన్న అణు స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ధ్వంసం చేస్తేనే పశ్చిమాసియాలో ప్రశాంతతకి కానీ శాంతికి కానీ ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఇరాన్ అన్ని దేశాలు, ఈవెన్ ఇండియాతో సహా అన్ని దేశాలకి ఇరాన్ టార్గెట్ చాలా దగ్గరగా ఉంది. ఇరాన్ రీచ్లోనే ఉన్నాయి అన్ని దేశాలు. ముఖ్యంగా ఆగర్భ శత్రువైన ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేస్తుంది. కాబట్టి మేము ఈ చర్యలు తీసుకుందాం, అందుకే యుద్ధాన్ని మొదలుపెట్టామని ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో మేము అణు ఒప్పందాన్ని కుదుర్చుకోబోము, అమెరికాతో మేము చేతులు కలిపే ప్రసక్తే లేదు, పోరాటం ఎంత దూరమైనా పోరాడుతూనే ఉంటామని ఇరాన్ చాలా గట్టిగా స్పష్టంగా చెప్తుంది. నిన్న నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఖమేనీని అంత మొందిస్తే కానీ ఇరాన్తో యుద్ధం ఆగదు అని చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇలా ఉంటే అమెరికా తెలివైన అడుగులు వేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో మీటింగ్ తర్వాత అమెరికాకు సంబంధించిన కీలకమైన ఎయిర్ బేస్లు, అంటే ఇరాన్కి దగ్గరగా ఇరాన్ టార్గెట్లో దాదాపు 8 ఎయిర్ బేస్లు ఉంటాయి అమెరికాకి. ఖతార్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే చాలా 8 ఎయిర్ బేస్లు ఉన్నాయి మన దగ్గర. ఈ 8 ఎయిర్ బేస్లని ఖాళీ చేస్తుంది అమెరికా. ఎందుకంటే ఇరాన్ ఈ ఎయిర్ బేస్ల పైన కానీ సైనిక స్థావరాలపైన కానీ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని. ఎందుకు ఇరాన్ దాడి చేసేదంటే ఇజ్రాయెల్ వెనకాల కానీ ఇజ్రాయెల్తో యుద్ధం కలిసి చేస్తోంది అమెరికా.
ఆల్రెడీ అమెరికా ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తుందనే క్లారిటీతో ఉంది ఇరాన్. కాబట్టి ఇరాన్ ఏ క్షణమైనా అమెరికా స్థావరాలపైన దాడి చేయొచ్చు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అమెరికా భావిస్తుంది. ఇటు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు 2 వారాల్లో చూడండి ఏం జరుగుతుందో అని. 2 వారాల్లో చూడండి ఏం జరుగుతుంది. ట్రంప్ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఇరాన్ని లొంగ తీసుకునే వరకు ఈ యుద్ధం వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మనం అనుకున్నట్టు మొదటి పాయింట్లో ఇరాన్లో ఉన్న అణుస్థావరాలు నటాంజా కావచ్చు, లేకపోతే ఫోర్డో కావచ్చు, మిగతా అణుస్థావరాలు కావచ్చు, ఈ నటాంజా ఫోర్డో అణుస్థావరాలని ధ్వంసం చేసే వరకు ఇజ్రాయెల్ బాంబులు వేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర 2 బాంబులు ఉన్నాయి. ఒకటి GBU-28, ఇది ఈ బంకర్ బస్టర్ అంటారు. ఇది దాదాపు 25 ఫీట్ల వరకు భూమి లోపలికి చొచ్చుకెళ్ళి ధ్వంసం చేయగలదు. అమెరికా దగ్గర GBU అప్డేట్ వెర్షన్ ఉంది 57. ఈ 57ని తీసుకొస్తే ఖచ్చితంగా ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం ఈజీ అవుతుంది. ఫోర్డోలోనే అణుబాంబుల్ని తయారు చేస్తున్నారు, యురేనియాన్ని శుద్ధి చేస్తున్నారు అనేది అమెరికా చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తుంది. ఫోర్డో ఇరాన్లో ఒక కొండ ప్రాంతం కింద సొరంగం తవ్వి ఆ సొరంగంలో దాదాపు 60 నుంచి 80 నుంచి 90 మీటర్ల లోతులో ఈ ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని ధ్వంసం చేస్తే అమెరికా లక్ష్యం నెరవేరుతుంది. అందుకోసం ఇరాన్ వల్ల అవుతుందా? ఇరాన్ ఒకవేళ ఆ కొండ ప్రాంతం పైన బాంబులు వేయటం అత్యంత కష్టమైన పని అని, ఫోర్డోపై దాడి చేయడం చాలా కష్టమని. నటాంజా పైన కొంత దాడి జరిగింది. నటాంజా కూడా భూమికి దాదాపు 2 నుంచి 3 ఫీట్ల లోతులో ఒక బలమైన సిమెంట్ బేస్ ఏర్పాటు చేసి ఆ బేస్ కింద ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నటాంజా పైన కొంత దాడి జరిగింది కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ దాడి ప్రభావం న్యూక్లియర్ సెంటర్ పైన ఏమాత్రము లేదు, పెద్దగా నష్టమేమీ కలగలేదని చెప్తున్నారు. సో ఫోర్డోని నటాంజాని రెండింటిని లేపేస్తే తప్ప ఈ యుద్ధం ఆగదని స్పష్టంగా ఉంది. ఈ యుద్ధం ఆగాలి అంటే ఈ రెండింటిని లేపాలి అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ఎంటర్ కావాల్సిందే. అయితే బుషహర్ న్యూక్లియర్ సెంటర్ పైన కూడా దాడులు జరగొచ్చనే చర్చ నేపథ్యంలో యుద్ధంలోకి రష్యా ఎంటర్ అయింది. రష్యా చాలా స్పష్టంగా అమెరికాకు చెప్పింది, నేను ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాన్ని కుదురుస్తాను, మధ్యవర్తిత్వం వహించడానికి రెడీగా ఉన్నానని పుతిన్ చెప్తే పుతిన్ని చాలా చిన్నగా నీచంగా ఆయన మాటల్ని కొట్టిపడేశాడు డొనాల్డ్ ట్రంప్. నువ్వు ముందు ఉక్రెయిన్ సంగతి చూసుకో, నా దగ్గరికి ఏమొస్తావు, నేను చూసుకుంటా దీని సంగతి అనే యాంగిల్లో ట్రంప్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చాలా స్పష్టంగా ఒక వర్టికల్ లైన్ కనిపిస్తుంది. ఇరాన్ వైపు రష్యా బలంగా నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్తో రష్యాకి అనేక వ్యాపార సంబంధాలతో పాటు అనేక పరిశోధనలకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి రష్యాకి ఇరాన్ మధ్య. బుషహర్ అణుస్థావరం గురించి ఒకసారి ఆలోచిస్తే బుషహర్ అణుస్థావరంలో రష్యాకు సంబంధించిన 6 నుంచి 700 మంది నిపుణులు అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ పరిశోధనలు కొన్ని జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుషహర్ పైన దాడి చేస్తే ఖచ్చితంగా ఆ దాడుని అడ్డుకోవడానికి రష్యా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇరాన్కి మద్దతుగా అక్కడ రష్యా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవాళనే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ జోంగ్ కూడా సౌత్ కొరియా వైపు కొన్ని మిసైల్స్ని ప్రయోగించారు, షార్ట్ రేంజ్ మిసైల్స్, ఈ బాలిస్టిక్ మిసైల్స్. సో ఈ మిసైల్స్ ప్రయోగం వెనుక కూడా ఇరాన్కి మద్దతు ఇచ్చే ఉద్దేశం ఒకటి ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే నార్త్ కొరియా ఉక్రెయిన్తో రష్యా యుద్ధంలో రష్యా వైపు నిలబడింది కాబట్టి నార్త్ కొరియా ఇరాన్కి కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే అమెరికాకి అంటే వర్టికల్గా రష్యా ఇరాన్ వైపు నిలబడితే వర్టికల్గా అమెరికా యూరప్ దేశాలన్నీ అమెరికా వైపు నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మరోవైపు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తే ఇప్పటికే ఖతార్ ఎయిర్ బేస్ కావచ్చు, ఇరాన్ ఎయిర్ బేస్, ఇజ్రాయిల్లో ఉన్న ఇరాక్లో ఉన్న ఎయిర్ బేస్లు కావచ్చు, వీటన్నింటినీ ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన సైన్యం కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు ఖాళీ అయి కనిపిస్తున్నాయి. కొన్ని శాటిలైట్ చిత్రాలు కూడా ఇప్పటికే విడుదలైనాయి. ఈ ఏరియా నుంచి విమానాల్ని అమెరికా వ్యూహాత్మక ప్రాంతాలకు తరలిస్తోందని. ఈ వ్యూహాత్మక ప్రాంతం మీద ఒకసారి అంచనా వేస్తే నిన్న ఎవరైతే అసీం మునీర్తో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో భేటీ అయ్యారు కదా, లంచ్ మీటింగ్ జరిగింది. ఈ లంచ్ మీటింగ్ వెనక కూడా పరమార్థం ఏంటి అంటే ఇరాన్తో యుద్ధంలో ఒకవేళ ఇరాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ ఎటువైపు నిలబడాలనే ఉద్దేశం. పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికాకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక్కడ. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ డబ్బా కొట్టుకొని మొత్తానికి పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అనడంతో పాకిస్తాన్ కాస్త మునీర్ ట్రంప్కు నిన్న మాట ఇచ్చారనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ పైన దాడి చేస్తే అమెరికా పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో కొన్ని ఎయిర్ బేసులు అనఫిషియల్గా అమెరికా కంట్రోల్లో ఉన్నాయనే చర్చ ఉంది. అమెరికాకు సంబంధించిన జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు పాకిస్తాన్ ఎయిర్ బేస్ల పైన రాసిన ఆర్టికల్స్లో విషయం స్పష్టమైంది. కాబట్టి అసీం మునీర్ ఖచ్చితంగా
ట్రంప్ అమెరికాకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్తో ఎక్కువగా సరిహద్దుని పంచుకునే దేశం ఏదైనా ఉందంటే 900 కిలోమీటర్లు పాకిస్తాన్ పంచుకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ అవసరం అమెరికాకి ఏర్పడుతుంది ఇరాన్ పైన దాడి చేయడానికి. ఇదంతా చూస్తుంటే అమెరికా ట్రంప్ చెప్పినట్టు 2 వారాల్లో వ్యూహాత్మకమైన స్థావరాలకి, వ్యూహాత్మకమైన ప్రాంతాలకి అమెరికా తమ పావులు కదుపుతుంది, తమ మిలిటరీని బదలాయిస్తోంది. కాబట్టి ఏ క్షణమైన నెతన్యాహు చెప్పారు ఇప్పుడే, అమెరికా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మేము దాడులు చేస్తూనే ఉంటాం, ఈ దాడులు ఆగవు. నిజానికి ఇటు టెహరాన్లో వచ్చి జనం పారిపోతున్నారు, అటు టెల్ అవీవ్ నుంచి కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 700 మంది ఇరాన్లో యుద్ధంలో మరణించారు. ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో చనిపోయిన వాళ్ళు 25-30 మంది అని చెప్తున్నారు. దానిపైన స్పష్టత లేదు. ఇస్లామిక్ మీడియా, ఇరాన్కి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింటుందని రిపోర్ట్ చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్లో ఉన్న విదేశాంగ శాఖలు తమ పౌరుల్ని తమ దేశాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరాన్ నుంచి ఇవాళకి 110 మంది భారతీయులు ఆపరేషన్ సింధు ద్వారా ఇండియాకు చేరుకున్నారు. ఇరాన్ నుంచి, అటు ఇజ్రాయెల్ నుంచి కూడా పౌరులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే 2 దేశాల మధ్య ఈ పరిణామాలన్నీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తోంది. అంతేకాదు అమెరికా తీసుకుంటున్న స్టెప్స్ అన్ని చూసి ప్రపంచ దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అమెరికా మిలిటరీ దాడికి ట్రంప్ వ్యక్తిగతంగా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఒక దేశం మీద మనం యుద్ధం చేయాల్సి వస్తే 3 పాయింట్స్ ఇక్కడైతే ఖచ్చితంగా మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మరక్షణ, ఇంకోటి ఒక పెద్ద మానవతా సంక్షోభాన్ని నివారించవలసిన అవసరం, ఇంకోటి వచ్చి యుఎన్ భద్రతా మండలి ఆమోదం. బట్ ఇక్కడ ట్రంప్ ఇజ్రాయెల్ ఈ దాడిని ఆత్మరక్షణ అంటారా, మరి ఇరాన్ నుండి పెద్ద ముప్పు ఉంది అని నిరూపించగలుగుతారా? ఇరాన్ నుంచి పెద్ద ముప్పు ఉందని నిరూపించే ప్రయత్నమే చేస్తున్నారు మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాల ఒప్పందం, అణుబాంబుల ఒప్పందం నుంచి, అణ్వాస్త్రాల ఒప్పందం నుంచి బయటకు రావడంతో అది ముప్పు ప్రమాదకరంగా మారుతోంది అనేది మొదటి నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నది. అమెరికా ప్రొజెక్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ అదే చెప్తుంది. ఇరాన్ అనేది చుట్టూ పశ్చిమాసియాలో ఉన్న కీలకమైన దేశాలన్నింటినీ టార్గెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి భద్రతా మండలి నియమాలకు కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఇరాన్ అని చెప్తున్న డొనాల్డ్ ట్రంప్. అందుకనే వ్యక్తిగతంగా ఇరాన్ పైన దాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఇది అఫీషియల్గా రావడానికి ఈ 2 వారాల గడువు పూర్తవలసిన అవసరం ఉంది. అందుకే నెతన్యాహు కొద్దిసేపటి క్రితం చెప్పారు, అమెరికా కోసం ఎదురు చూడకుండా ఇది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఖమేనీని చంపేస్తే కానీ ఈ యుద్ధం ముగిసిపోదంటూ నెతన్యాహు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ యుద్ధం మరింత తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది రష్యా ఉక్రెయిన్తో పోలిస్తే చాలా పెద్ద యుద్ధంగా మారే అవకాశంగా కూడా కనిపిస్తుంది. ఇరాన్ ఇప్పటికీ వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ పైన వరుస దాడుల్ని చేస్తుంది. ఇప్పటికే ఇరాన్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఫతహ్-1 కూడా ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. ఇజ్రాయెల్ కూడా బలమైన ఆయుధాన్ని, క్షిపణులని ఇరాన్ పైన ప్రయోగిస్తోంది. మొత్తానికి మానవ నష్టం పెరుగుతోంది, ఆస్తుల విధ్వంసం పెరుగుతోంది, 2 దేశాల మధ్య ప్రతీకారాలు పెరుగుతున్నాయి, పోటాపోటీ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని అడ్డుకోవడానికి రష్యా కొంత ముందుకు వచ్చినప్పటికీ కూడా రష్యాని ఎంటర్ కాకుండా అమెరికా ఎదురుపడుతోంది. అంటే ఇరాన్ని నాశనం చేయాలి, ధ్వంసం చేయాలనే క్లారిటీతో అమెరికా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఒప్పందాల విషయంలో ఎవరు వెనక్కి తగ్గినా ఇరాన్కు జరిగిందే మీకు జరుగుతుందని అమెరికా హెచ్చరించే ప్రయత్నాల్లో భాగంగానే ఇరాన్ అణుస్థావరాలన్నింటినీ టార్గెట్ చేసి ధ్వంసం చేసిన తర్వాత యుద్ధం పైన చర్చల వైపు ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఖచ్చితంగా ఈ వారంలో, అంటే వచ్చే వారంలో ఖచ్చితంగా అమెరికా యుద్ధంలోకి ఎంటర్ కాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయింది. అమెరికా చెప్పిన విధంగానే, అమెరికా ఏ విధంగా చెప్తుందో నెతన్యాహు అదే విధంగా యుద్ధంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనట్లేదు తప్ప పరోక్షంగా యుద్ధంలో ఉందనే చర్చించాలి జానకి ఇక్కడ. రైట్ తిరుమల. మొత్తంగా మనం చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొత్త మలుపు తిరిగిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇరాన్ వైపు రష్యా బలంగా నిలబడింది. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ తో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ప్రకటించాడు. అయితే పుతిన్ వ్యాఖ్యల్ని కొట్టిపడేశాడు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుతిన్ ముందు ఉక్రెయిన్ సంగతి చూడు, అక్కడ చర్చలు జరుపు, ఆ తర్వాత ఇరాన్ గురించి ఆలోచించు అంటూ కూడా ట్రంప్ వెటకారంగా మాట్లాడిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే పుతిన్ మాత్రం మీరు సైనిక చర్యకు దిగితే మాత్రం మేము ఇరాన్ వైపు
వైపు నిలబడాల్సి వస్తుందని కూడా ట్రంప్ కౌంటర్ ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం జోలికి వెళ్లొద్దని, అక్కడ ఎలాంటి దాడులు కూడా చేయొద్దని రష్యా ఇజ్రాయెల్ కి సూచించడం జరిగింది. అక్కడ రష్యాకి సంబంధించిన నిపుణులు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి దాని మీద దాడి చేస్తే మాత్రం ఊరుకోమని కూడా రష్యా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా మరో స్టెప్ తీసుకుంది. పశ్చిమాసియాలోని తమ బేస్లను ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ఇప్పటికే ఆదేశించినట్టుగా మనకి సమాచారం. ఏ క్షణమైనా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా బేస్లపైన బాంబులు వేయొచ్చని కూడా తెలుస్తోంది. పరిణామాలన్నీ చూస్తుంటే ఇరాన్ మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అయ్యేలా కనిపిస్తోందని కూడా నిపుణులు చెప్తున్నారు.